హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ హెల్దీ, సూపర్ హెల్దీ ములక్కాయలు జనరల్గా చూడండి ఎంత ముదిరిందో. మా చెట్టు మీద కాయలు నేనే కోసాను, దాదాపు 7-8 కోసాను ముదిరిపోయినాక. ఎందుకంటే నాకు వీటితో చేసేది ఉంది. ఇదిగోండి 2 ములక్కాయలు ఏమో ఇందులో కట్ చేసేసాను, ఇంత లావుయి 2 ములక్కాయలు దగ్గర పెట్టుకున్నాను. ఇంకో 2-3 ములక్కాయలు పప్పుచారులకు కూడా తీసి పెట్టుకున్నాను. సో ముదిరిపోయినాక ఏం చేయాలి, ముదిరిపోయినాక అసలు పచ్చడి పెట్టండి, సూపర్ ఉంటుంది. మన దాంట్లో ములక్కాయ పచ్చడి ఉంది, విజయవాడ నుంచి వచ్చి విజయ అనుకుంటా తను చేసింది, మన అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ విజయవాడ, అది కాన్నూరు దగ్గర. వాళ్ళు పంపించిన అమ్మాయి వచ్చి ములక్కాయ పచ్చడి పెట్టింది చూడండి. దానికి ఇలాంటి ములక్కాయలే వాడాలి ఫస్ట్ థింగ్. 2 ఇలా ఈ ములక్కాయలని జనరల్గా ములక్కాయలు పిల్లలు పెద్దగా తినరు. దానికి కారణం ఏంటంటే దాన్ని గుంజటం పీకటం అన్ని వాళ్ళకి కష్టం. సో మొన్న నేను ఒక ములక్కాయ చపాతీ చేశాను, అది ఇంకా సూపర్ ఉంది చూడండి. ములక్కాయతోని పిఎం మోడీకి ఇష్టమైన చపాతీ. సో అవన్నీ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఒక 2 ములక్కాయలు కట్ చేసుకొని ఉడుకుతూ ఉంటాయి లోపు. వెనకాల ఆల్రెడీ కుక్కర్లో పప్పు వండేసాను. ఇది కూడా ఇంకో కుక్కర్ పెట్టాను. కొంచెం లైట్గా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తాను, అంత ఎక్కువేను. విజిల్స్ ఒక 4-5 విజిల్స్ రానిస్తా, ములక్కాయ మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్. ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ పప్పు అయిపోతుంది, ఇటు ఇది అయిపోతుంది. చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ములక్కాయలో. ఇది శంకు పుష్పాల టీ, జస్ట్ శంకు పుష్పాలు తిప్పతీగ. నేను దీని గురించి టమాటా పచ్చడి నూరేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా షార్ట్స్లో ఉంది, షార్ట్స్లోకి వెళ్ళి చూస్తే అసలు కొన్ని మిలియన్ మంది చూశారు, చేసుకుంటున్నారు. బీపీ తగ్గిందని కూడా కామెంట్ చేశారు, వరుసగా 40 days తాగి. అదేంటనేది తర్వాత చూడండి. ఎవరైనా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిజంగా ములక్కాయ చేసిన బెనిఫిట్ ఏది చేయదండి. థైరాయిడ్ని నియంత్రించడంలో ద నెంబర్ 1 క్వాలిటీ ఏమన్నా ఉందంటే ములక్కాయ ఉంది. ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా థైరాయిడ్ ఉంది. సో ములక్కాయ రెగ్యులర్గా వాడండి. అండ్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా వాపు అట్లాంటివి, ఆ వాపుల్ని, ఆ కాళ్ళు నొప్పులు, వాపులు, ఎక్కడన్నా లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి, వాటిని తగ్గించడంలో మునక్కాయ. బయట మొక్కలకి కూడా న్యాచురల్ పెస్టిసైడ్ అంటే మునగాకుతోనే చేస్తాం మనం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఎందుకు దూరం పెడుతున్నాము, ఎందుకు వాటిని ఎట్లా సరిగ్గా యూజ్ చేయట్లేము. అందుకే ఇవాళ ఈ మునగ గుజ్జుతోని పచ్చి పులుసు ఎలా చేస్తాము అండ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలే. ప్రతి ఎపిసోడ్కి ఇలాగే చెప్తారు, రెసిపీ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అనేది. సో 4-5 విజిల్స్. ఇది పప్పు ఉడికిపోయింది, విజిల్ బయటికి రావాలి. ఇది మునక్కాయ పప్పులోకి ముందే పప్పు ఉడకబెట్టుకుందాం. దీంతో పప్పు చారు కూడా ఇదే ప్రొసీజర్. పప్పు అవ్వచ్చు, పప్పు చారు అవ్వచ్చు, జస్ట్ కొంచెం పొడేయాలంతే. చలో చూద్దాం. పప్పు విజిల్ వచ్చేసింది, ఇదిగోండి. దీన్ని మెత్తగా రుబ్బి తీసుకొస్తా, మెదుపుకొని. విజిల్స్ ఇవి 4-5 వచ్చేసినాయి, కట్టేస్తున్నాం. అది విజిల్ వచ్చేలోపు మనము మంచిగా పప్పు తాలింపు వేసుకోవచ్చు, టమాటా ఉడుకుతుంటుంది. ఆ టైంలో మనం మునక్కాయ పని చూడొచ్చు. చలో నేను డైరెక్ట్ తాలింపు వేసేస్తున్నాను. పప్పు ఇంత హెల్దీ రెసిపీలోకి ఎంత హెల్దీ తాలింపు వాడాలి. మీరు అడ్డగోలు ఏదో ఒక ఆయిల్ వేయకండి, ఇది రైస్ బ్రౌన్ ఆయిల్, అప్పుడప్పుడు యూజ్ చేయడానికి తీసుకొస్తా. అండ్ గానుగ నూనె మాత్రమే వాడతాను, ఏది పల్లి నూనె. అది నెయ్యి విషయంకి వస్తే మాత్రం నేను దాదాపు ఒక 6 months నుంచి అనుకుంటా మిత్రా న్యాచురల్స్ వాళ్ళదే వాడుతున్నా. బికాజ్ నేను చూశాను, వాళ్ళు గోశాలల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి దగ్గరుండి పాలు పితికించుకొని తోడుపెట్టించి అంత కష్టపడి చేస్తున్నారు. పూర్తిగా నమ్మా. నేను జనరల్గా నెయ్యి విషయంలో, ఇట్లాంటి విషయంలో రిస్క్ చేయను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు మాత్రం తాలింపుకి ఇది మాత్రమే వాడతా. వీళ్ళు నెయ్యిలో కూడా 3 రకాలు పెడుతున్నారండి. అదేంటంటే గిర్ర నెయ్యి ఒకటి, అన్ని నాటు ఆవులే. ఇది మొత్తం మిక్స్డ్ లోకల్ నాటు ఆవు, నేను ఇది వాడుతున్నాను. గిరావులతో చేసిన నెయ్యి ఒకటి వాడుతున్నారు. అండ్ గిరావును రెడ్ సింధి ఆవు, ఇంత కేర్ తీసుకున్నారు. అంటే కొంతమందికి అది చాలా మంచిదంట, కొంతమందికి. నేను జనరలైజ్ చేసి ఇది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. నేను హ్యాపీ అనమాట. ఏదన్నా ఒకటి మీ ముందుకి ఎండార్స్ చేయాలంటే నాకు చాలా టెన్షన్, భయం వేస్తుంది, ఎందుకు వచ్చింది. మీరు మాత్రం దేశీ ఆవు నెయ్యి వాడండి చాలు, ఏదైనా పర్వాలేదు. నేను మిత్రా న్యాచురల్స్ది వాడుతున్నాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మన నెయ్యి కాగిపోయింది. సో పోపులో ఏమి వేయకండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు. అండ్ మర్చిపోకుండా ఒక 2-3 చెక్క ముక్కలు వేయండి. దాల్చిన చెక్క ముక్కలు ఉంటాయి చూసారా, అవి వేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న 3-4 వెల్లుల్లి అండ్ మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చిట్పట అంటున్నాయి. ఒక్క సగం ఉల్లిగడ్డ ఇట్లాగ ముక్కలు చేసుకొని వేయండి. నాకు చెక్క గంటలు అలవాటైపోయి నాన్ స్టిక్ కాకపోయినా ఇందులో కూడా చెక్క గంటలే వాడుతున్నా. బాగుంటుందండి. ఏదైనా కొన్ని హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవటము
దాన్ని కంటిన్యూ చేయటంలో ఉన్నంత ఆరోగ్యం ఎందులోనూ లేదు. పైగా చప్పుడు కూడా చూసారా, సూదినింగ్ చప్పుడు వస్తుంది. దీనికి స్టీల్ గరిటె తగిలితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనం వంటేమో కానీ ఇంట్లో వాళ్ళు నిద్రలేస్తారు, మనం ఇట్లా కొట్టినామంటే కథం. జస్ట్ 2 అంటే 2 పచ్చిమిరపకాయలు, మంచి పోపు, ఆవు నెయ్యి, తాలింపు. ఇంకా ఇప్పుడు రాబోయే హెల్త్ చూస్తే మీరు మామూలుగా నోరెళ్ళు పెట్టరు. చాలా మంచి పప్పు అండి నిజంగా. పిల్లలకి మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం హెల్తీ హ్యాబిట్స్ ఇవ్వాలి, హెల్త్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి. సో ఉల్లిపాయ వేగకుండా ఒక 1 మినిట్ 1.5 మినిట్ అయిందంత వేసి నేను ఒక 2 టమాటాలు వేసేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. సిమ్ చేసేస్తున్నాను. టమాటాని ఎక్కువ కదపకుండా జస్ట్ ఇట్లాగ ఉప్పు పసుపులో ఒక 30 సెకండ్స్ మగ్గనిచ్చి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. చెక్క తాలింపు వేసాను కదా, అది 2 విధాల ప్రయోజనం అండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చెక్క వేయటం వల్ల. తాలింపులో ఫ్లేవర్ వస్తుంది మనకు, ఒక డిఫరెంట్ ఫ్లేవరు, చెక్క వెల్లుల్లి కలిస్తే వచ్చే ఫ్లేవరు, అది దీనిలో మీకు సాధ్యం. చలో చాలా టమాటా మగ్గింది. దీంట్లోకి నేను జస్ట్ ఒక గుప్పెడు, ఇదేమో ఒక కప్పు 1/2 కప్పు పప్పు అండి, దాంట్లో సగం తీసుకుంటున్నా, మిగతా సగం దేంట్లోనే వాడతాను నేను. ఇది ఉంచుకుంటాను రసంలో, కళ్యాణ రసం అని మన దాంట్లో చేశాను చూడండి, దాంట్లోకి దేంట్లోనే కొంచెం వేయాల్సి వచ్చినప్పుడు ఇది వేస్తాను నేను. పప్పు ప్రోటీన్, హై ప్రోటీన్ కందిపప్పు. చక్కగా ఇట్లా కలిపి సిమ్లో ఇలానే ఉంచి మూత పెట్టి, ఇంక ఇందులో వేసేది ఏం లేదు, మనం మూత పెట్టి పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు నేను ములక్కాయ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తా. పక్కకి అంటే ఆన్ చేసే పెడుతున్నా, ఉడుకుతుంటుంది టమాటో. ఒక 3 to 4 మినిట్స్ ఉడికితే చాలు. సిమ్ చేసేసాను. ఇదిగోండి మన ములక్కాయ కట్టేసి. టైం ఎంత మ్యాచ్ అయింది సార్, ఇప్పుడే విజిల్ వచ్చింది. అది దిస్ ఈజ్ అవర్ ములక్కాయ. దీన్ని కూడా అంతే చక్కగా గుజ్జు చేయండి. మనము కాయ తీసుకొని ఇట్లా గీకాల్సిన అవసరం లేదు, ఇట్ టేక్స్ టైమ్. మనం మంచిగా ఇట్లా గీకొచ్చు కావాలంటే, అంత అవసరం లేదు. మీకు పిప్పి ఎలా చేస్తారో చూపిస్తా. అలా చాలా టైం పడుతుంది. చక్క పప్పు గుత్తేసి ఇట్లా రుబ్బేయండి, చక్కటి పప్పు ఉడుకుతుంది మనకి వెనకాల. అండ్ పచ్చిపులుసు అయితే అండి, మునక్కాయ పచ్చిపులుసు మొన్ననే చేసినాను నేను రీసెంట్గా. అసలు మాటలు లేవండి, అంత టేస్టీగా ఉంది. ఇందులో వేసేయండి, అది మన మునగ రసం. దీనిలోకి కొంచెం చన్నీళ్ళు పోసి మంచిగా పిసకండి, అప్పుడు ఇంకా గుజ్జంతా వచ్చేస్తుంది మనకి. చక్కగా కొంచెం చన్నీళ్ళు పోసుకుంటున్నాను. చేయి పడుతుంది ఇప్పుడు, నాకు వేడిగా ఉంది, ఇంకా చెయ్యి కాలుతుంది నాకు. 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా, సో దట్ మనకు తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మన ఆ పప్పు ఉడికి మనం దాని టైంకి మనం తీసుకెళ్ళగలగాలి. అండి చెయ్యి పెడితే కానీ పని అవ్వదు. చూసారా, మన గింజలు కూడా ఇందులోనే ఉన్నాయి. హెల్త్ ఎక్కడి నుంచో రాదండి, మన చేతుల్లోంచి వస్తుంది. మనం ఏది వండి పెడితే దాన్నే పరిమాణంలా తింటున్నారు మన పిల్లలు. అందులో పిచ్చి ఆయిల్స్ అవి వేసి హెల్త్ లేని వండి పెడతామా, ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేయండి. చక్కగా 10 డేస్కో 15 డేస్కో ఒకసారి చేసేయండి, ఫ్రై ఏం కాదు. కానీ ఎవ్రీడే రెసిపీస్ మాత్రం మస్ట్ బి హెల్దీ. ఆ 2 ములక్కాయలు, ముదిరిపోయిన ములక్కాయలు మనకి ఇంత బెనిఫిట్ని తీసుకొస్తున్నాయి. దీన్ని కూడా మనకు కావాలంటే దాంట్లో వేసేయచ్చు జల్లిలో, కానీ చిన్న తొక్కలు ముక్కలు కూడా రాకుండా ఉంటాయి. కానీ ఆ గింజలు వేస్ట్ చేయకూడదని నేను తాపత్రయపడుతున్నాను. గింజలు కూడా వాడాలని. ఏం లేవు పెద్దగా, పీచు 1.5. సో ఇది చూడండి ఎంత. ఈ గింజలు కూడా కలిపేస్తున్నాను నేను. మంచిదండి దీని గింజ, మునగాకు గింజ, పువ్వు చాలా మంచిది. మునగాకుతోని, లేత మునగాకుతోని కూడా పొడి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మన అసలు సీసలు, ఇది రెడీ అయింది. మునగాకు గుజ్జు రెడీ అయింది. దీంతో మనం సగం మునగాకేమో పచ్చి పులుసు చేద్దాము, సగం అదేమో పప్పులు వేద్దాం. మన పప్పు మనం మార్చేసుకుంటున్నాం. ఆల్రెడీ 2 మినిట్స్ నుంచి ఇది ఉడుకుతుంది. పప్పును ఒక్కసారి కళ్ళపెట్టండి. టమాటా అలానే ఉంది చూసారా. కాస్ట్ ఐరన్ పాత్రలో నుండి చూడండి, అప్పుడే అడుగు పట్టడానికి రెడీగా ఉంది. పైన నీళ్ళు ఉన్నట్టే కనిపిస్తుంది, కింద అడుగు మాడిపోతుంది. జాగ్రత్త అండి, ఇప్పుడు ఏం లేదు, మంచిగా ఉంది. సో మన అద్భుతమైన అమృత భాండాగారం. ఈ పప్పు రుచిని మీరు గెస్ట్ చేయగలరా? మన వల్ల కాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో మునక్కాయ వేసామంటే మీ పిల్లలు నమ్ముతారా? కానీ మునక్కాయలో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. 1 2 సార్లు ఈ టేస్ట్కి ఇట్లా మెల్లగా వాళ్ళకి అలవాటు చేపించి, వా ఏమన్నా ఫ్లేవర్ అండి నిజంగా, ఇన్హరెంట్గా సూపర్. ఉప్పు కారం ఏదీ పట్టదు.
సూపర్ డూపర్ పప్పు. అండ్ ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే ఇంకా అదిరిపోయింది. సింప్లీ సూపర్. నేను మిత్రా న్యాచురల్స్ లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. నేను ఇంత మంచి సర్వీస్ చేస్తున్నందుకు సొసైటీకి అంటాను. ఇది జస్ట్ నాకు తెలిసి ఇది 2500 ఉన్నట్టుంది కేజీ. నేను వాళ్ళ దగ్గర అన్ని కలిపి తెప్పిస్తాను. బ్రౌన్ బెల్లం జాగ్రీ కూడా వీళ్ళదే వాడతాను నేను. అది ఇది పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు కలిపి తెప్పిస్తాను. అందుకని నాకు అంత క్లారిటీ లేదు. 2500 చూడండి, డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి మీరు అడగండి. మీ ఇష్టం, అది మీ ఇంట్రెస్ట్. నేను మాత్రం దాటిపోను. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీకి హెల్త్ని పంచడం నాకు అవసరం, నాకు ఇష్టం, మీ అందరిలాగానే. చలో మూత పెట్టేస్తున్నా. ఇట్లా మునగ పప్పు వేసిన తర్వాత జస్ట్ 1 minute పచ్చిపులుసులోకి వెళ్ళిపోదామా. ఇది మళ్ళీ వెనక స్టవ్ మీద పెట్టేస్తాను. మీరు పక్క స్టవ్ మీద పెట్టుకోండి. పచ్చిపులుసు తాలింపేసేద్దాం. మన పచ్చిపులుసు ఇది కూడా సింపుల్ అండి. మనం చేసే విధంగా చేస్తే అన్నీ సింపులేనండి. ఎలాగో తాలింపుకి నెయ్యే వాడతాను కదా, దీనికి కూడా నెయ్యి వేస్తున్నా. జస్ట్ 2 చుక్కలు ఇదే గిన్నెలో అనమాట. జస్ట్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు మనకి పచ్చి పులుసులో కావాల్సిన. పప్పు ఇంకా బంద్ చేసుకోవచ్చు మనం. నాదైతే పప్పు పని అయిపోయింది. జస్ట్ 1.5 minute నుంచి మసులుతుంది. క్యూట్గా మంచి పప్పు. పప్పు క్యూట్గా ఉంటే ఏంటంటే అదంతేనండి, అంత హెల్త్ని నింపుకున్నది. ఎలా అనిపిస్తుంది మనకి. పచ్చిమిరపకాయలు లైట్గా వేస్తున్నాను, సిమ్ చేసేసి. ఇదిగోండి రోల్ రెడీగా పెట్టుకున్నా. జస్ట్ లైట్గా చాలు, తీసేస్తుంది. నువ్వులు జస్ట్ పైన జస్ట్ ఆ వేడి తగిలితే చాలు. నువ్వులు ఒక్కటే 1 teaspoon, అంతకంటే ఎక్కువైతే నువ్వుల టేస్ట్ ఇన్హరెంట్గా ఉండాలి. ఏ టేస్ట్ అయినా ఇన్హరెంట్గా ఉండాలి. నాది మునక్కాయ పచ్చిపులుసు, మునక్కాయే హైలైట్ అవ్వాలి. ఇదిగోండి నువ్వులు కూడా తీసేసిన లైట్గా వేయించి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. దీంట్లో ఇదిగోండి 2-3 వెల్లుల్లి వేసేస్తున్నాను. జీలకర్ర 1/2 teaspoon జీలకర్ర వేసేస్తున్నాను. ఇది దంచుకోవాలి మెత్తగా. నా అసిస్టెంట్ ఉంది కదా చక్కగా, మిత్రా న్యాచురల్స్ వల్ల నాటు ఆవుల దేశీ గీ ఇది ఎంత వేసినా ఏం అనిపించదండి. కానీ ఇది కూడా లిమిటెడ్గానే వాడాలి కదా. హెల్త్ అన్నాం కదా అని హెల్త్ తాగంగా, హెల్త్ తింటాం. పోపులో కూడా ఒక్కటి వెల్లుల్లి వేస్తున్నాను. ఉందా లేదా, వెల్లుల్లితో వచ్చే ఫ్లేవర్ వేరే ఉంటుందండి. 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ కొద్దిగా ఇంగువ. దీనిలో ఏం చేస్తారంటే, వద్దులేండి బెల్లం ఇక్కడ వేయకండి, కట్టేస్తున్నా. మనకి స్టవ్తో పని లేదు, ఇంత సింపుల్ స్టవ్ పని. చక్కగా గిన్నె పెట్టేసుకుంటున్నాం. మనకు మిగిలిన పచ్చిపులుసులోకి ఇది దీనిలోకి వేసేస్తున్నాం. ముందు ఏం చేస్తారంటే, పచ్చిపులుసు ఎప్పుడు కూడా టేస్టీగా ఉండాలంటే ఉల్లిపాయ వేసి కొంచెం పిసకాలండి. ఈ బెల్లం కూడా మిత్రా న్యాచురల్స్ వాళ్ళదే. ఒకటి నమ్మామంటే దాన్ని ఆచరిస్తామండి మనం. ఇంకా బ్లైండ్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికే 10 మంది కోసం మేము ట్రై చేస్తాం. ఇదిగోండి జస్ట్ 1 teaspoon వేసిన. మీరు తిన్నదాన్ని బట్టే వేయండి బెల్లం. ఇదిగోండి ఇట్లా లైట్గా కొంచెం పిసకండి. ఉల్లిపాయని ఇట్లా స్క్వీజ్ చేయండి. అప్పుడు పచ్చిపులుసులోకి మామూలు మీరు చింతపండు పులుసు వేసినా కూడా అంతే, ఇట్లా స్క్వీజ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికే వీలు ఉంటే కొంచెం కొత్తిమీర కూడా. ఇది కడిగిందే. భలే ఉంటుందండి ఈ పులుసు. అన్నీ పచ్చివే చూస్తున్నారు ఆల్మోస్ట్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పచ్చిమిరపకాయలు, నువ్వులు మనం దంచే ఏవైతే ఉన్నాయో అక్కడ అవి పచ్చి వేసుకోవచ్చు. కాకపోతే మనకి అంత కారం, పచ్చికారం అది అలవాటు లేకపోతే ఇట్లా. మొన్న టమాటాలతో ఒక పచ్చడి చేశాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నీ పచ్చివే అయిపోయాయి. దీంట్లో మంచిగా చింతపండు, ఒక 20 grams చింతపండు అంతే. పచ్చిపులుసు పుల్లగా ఉండాలి. గుమగుమ భలే వస్తుందండి. నెయ్యి అటు వెళ్తుంటే వాసన. నెయ్యి మనకి ఎప్పుడు మూత ఓపెన్ చేయగానే, ఆవు నెయ్యి గమనించండి మీరు, స్వచ్ఛమైందా కాదా తెలుసుకోవాలంటే మూత ఓపెన్ చేయగానే రాదు మనకి. నెయ్యి కాగిన తర్వాత స్మెల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చింతపండు పులుసు కొంచెం నీళ్ళు. ఒకవేళ చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం కూడా ఒక 3-4 నిమ్మకాయలు పిండుకోవచ్చు. ఇందులో బాగుంటుంది. చాలామంది కొంతమంది చింతపండు తింటాం మానేసారు ఈ మధ్యన. కాళ్ళు నొప్పులు అది ఉన్నవాళ్ళు, ముందు కాళ్ళు నొప్పులు అది ఉన్నవాళ్ళు నా మాటిని ఆల్కలైన్ వాటర్ తాగండి. మొన్న మన రవిశంకర్జీ కూడా చెప్తున్నారు, శ్రీ ఫౌండర్ ఆయన. మేము ఫాలో అవుతాం ఇంట్లో. మా వారు గ్రేట్ డివోటీ ఆఫ్ హిమ్ అనమాట. ఆయన చెప్తున్నారు స్వయంగా 2 కీరా ముక్కలు, అదే దోసకాయ ముక్కలు 4, 1 నిమ్మకాయ చెక్క వేసి 6 లీటర్ నీళ్ళు పోసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ తాగండి. బాడీలో మీరు చింతపండు తినద్దు అనే సమస్య తొలగిపోతుంది. తగ్గించండి చింతపండు మొత్తం, ఏది కూడా మానేయటానికి. ఆ టేస్ట్ని బాడీకి రుచి పెంచుకుంటానికి మనం ఎవరు. వేసేసినాను. కొంచెం ఉప్పు 1/2 teaspoon పైన, కొంచెం పసుపు,
డైరెక్ట్, లేదంటే ఇందాక పోపులో వేయండి. దీంట్లో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు. నాకు చిక్కగానే కావాలి. ఇదిగోండి నువ్వులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద. ఇదే అసలు టేస్ట్ దీనికి. ఇంకొంచెం చిక్కగా అయింది, సో వాటర్ కలుస్తుంది లైట్గా. ఎంత చిక్కగా ఉండాలంటే పచ్చిపులుసు అంటే మరీ పలచగా ఉంటుంది కదా, వంకాయ పచ్చిపులుసు, ఈ ములక్కాయ పచ్చిపులుసు, మామిడికాయ పచ్చిపులుసు ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. అసలు దీనికి పోపు కూడా అవసరం లేదు. కానీ ఆహాహాహాహా, నెయ్యి పోపు వేస్తే అదొక తృప్తి. నన్ను పని చేస్తున్న ఏమంటారు శ్రద్ధగా, దీన్ని మించిన మెడిటేషన్ లేదు. రెడీ, చేతులు కడుకొస్తా. ఒక పక్కన మునక్కాయ హెల్త్, ఇంకొక పక్కన ఆవు నెయ్యి హెల్త్, ఇంకొక పక్కన మనకి ఒక సాటిస్ఫాక్షన్ పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం మంచి చేసామని. పచ్చిపులుసు తిన్నాక ఏది రుచి ఉండదండి, అందుకనే ముందు పప్పు తింటున్నా, తర్వాత పచ్చిపులుసు. అసలు ఈ ఫ్లేవర్, మునక్కాయ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే నిజంగా. మనము మొత్తం రెడీ అయిన తర్వాత ఫైనల్ టచ్ చేస్తాం చూసారా, లైక్ ఇప్పుడు నేను నా గురించి చెప్పాలంటే కొంచెం లైట్గా లిప్స్టిక్, లేకపోతే ఐ షేడ్స్, లేకపోతే బ్లష్, అది కాకపోతే ఇదిగోండి ఈ చైన్, ఇట్లాంటివి. సో ఎంత టేస్టీ రెసిపీ అయినా ఉండండి, ఫైనల్గా కొత్తిమీర కట్ చేసేయటం, వెల్లుల్లి దంచేయటం, ఇట్లాంటివి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పప్పులు కానీ ఇది చేసినప్పుడు ఈ ఆవు నెయ్యి వేయటం అంత టేస్టీగా ఉంటుంది నా దృష్టిలో. నెయ్యి వాడేవాళ్ళు ఆవు నెయ్యి వాడండి, ఏ నెయ్యి అయినా వాడండి, ఆవు నెయ్యి వాడండి, మంచిది చాలా. మనకి వాత పిత్త కఫాలని సరిసమానంగా చూస్తుంది. నోట్లో నీళ్ళూరి మాట్లాడలేకపోతున్నా, ఇంత లూజ్గా కలిపిరా. అన్నీ సెటిల్గా ఉన్నాయండి. చక్క టమాటో ఫ్లేవరు, ములక్కాయ ఫ్లేవర్ అయితే వద్దు 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 అని పిల్లలు కూడా తింటారు ఇది. ఆహా, మీకు చూపించడానికి కదా, ఆపకుండా తింటూనే ఉండాలనిపిస్తుంది. చక్క ఉల్లిపాయలతో కూడిన పచ్చిపులుసు, మునక్కాయ పచ్చిపులుసు. మీకు ఇదొక ఎపిసోడ్ అదొక ఎపిసోడ్ డివైడ్ చేసేయచ్చు నేను, మీరు షార్ట్ వీడియోస్ అంటున్నందుకు. కానీ ఏదో ఒకటి చేసుకుంటారు కదా అన్న తృప్తి. ఇంకా 3-4 కూడా చేస్తాను. ఇప్పుడు దీంతో ఈ జ్యూస్తో బిర్యానీ చేయండి. ములక్కాయ టమాటా బిర్యానీ చేశాను మన దాంట్లో, చూసారా? చూడండి సూపర్ ఉన్నది. దాంట్లో గ్రేవీలో మనం టొమాటో గ్రైండ్ చేసేసాము, టొమాటోతో పాటు మునగాకు ఈ గుజ్జు ఉందే ఆ వాటర్ కూడా యాడ్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైట్గా పులుపు, ఆ మునక్కాయ తాలూకా ఫ్లేవరు, అండ్ నెయ్యి, కొత్తిమీర పిసికినాం కదా అది, పచ్చి ఉల్లిగడ్డ, బాబా. దోసకాయ పచ్చడి కూడా ఉంది, ఇది కూడా మీకు తర్వాత ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను. ప్రవీణ్ చేశాడు, దాన్ని కూడా ఒక ముద్ద తిందాం. పచ్చి దోసకాయ పచ్చడి బాగుంటుంది, తెలంగాణ స్పెషల్ ఇది. మా ప్రమీల వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ వంటలు బాగా చేస్తాడు. డైట్ పాడైందని నేనేం అనుకోవట్లేను, ఇష్టమైనది తినని బతికేందుకండి, కొంచెం లిమిటెడ్గా. ఇప్పుడు నేను సాటిస్ఫైడ్. ఒక 5-6 ముద్దలు అంతేనండి టోటల్గా నేను కలిపింది. క్వాంటిటీ వైజ్గా మాట్లాడితే కనుక 15 గ్రామ్స్ బియ్యం తిన్నానేమో నేను. కొలవకు ముందు 15 గ్రామ్స్, వండిన తర్వాత అదొక 50 గ్రామ్స్ రైస్ అవుతుందా, వాటర్ కలుపుతాం కాబట్టి అంతే చాలు. మిగతా రోజంతా ఉన్నాయి కదా. ఆహాహా, తృప్తిగా భోజనం చేయాలంటే నాన్ వెజ్ ఉండాల్సిన అవసరం లేదండి. ఇలాంటి రెసిపీస్ ఉంటే చాలు, మనసు కడుపు 2 నిండిపోతాయి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ. ఇది తప్పకుండా చేయండి. ముదురు ములక్కాయలు దొరకకపోతే పెద్ద ములక్కాయలు తెచ్చన్నా చేయండి. బాయ్.